కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా ఎంతో విశేషంగా జరుపుకుంటాము. ఆ రోజున చేసే పూజ, దీపారాధన, దానాలు అనేక రెట్ల ఫలితాలు ఇస్తాయని నమ్ముతాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరమంతా దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది అనుకుంటాము. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఆ రోజున వెలిగించలేకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో తెలుపబోతున్నాను. అయితే 365 ఒత్తులు వెలిగించడంలో కూడా ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉంటుంటాయి. వెలిగించేది 365 ఒత్తులైనా సరే కొన్ని మార్పులతో వెలిగిస్తూ ఉంటారు. మేమైతే ఏ విధంగా చేస్తామో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల్ని మనం ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, లేదా గుళ్ళో అయినా వెలిగించుకోవచ్చు. అయితే ఇంట్లో అయితే బావి ఉంటే బావి దగ్గర వెలిగిస్తే చాలా మంచిదండి. లేదు అంటే బోర్ దగ్గర వెలిగించవచ్చు. ఇంకా ఆప్షన్ లేదు అనుకుంటే పూజా మందిరంలో కూడా వెలిగించవచ్చు. ఇంట్లో అయితే మీరు ఎక్కడైతే వెలిగించాలనుకుంటున్నారో అక్కడ చక్కగా పసుపు రాసి బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు గీయాలి. ఒకవేళ గుళ్ళో వెలిగించాలి అనుకుంటే గుళ్ళో అయితే పసుపు రాయాల్సిన పని లేదండి. ఎక్కడ వెలిగించాలంటే అక్కడ కొన్ని నీళ్ళు చల్లేసి దాని మీద ముగ్గు వేసి ముగ్గు మీద మనం 365 ఒత్తులు వెలిగించడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటున్నామో అదే విధంగా గుళ్ళో కూడా చేసుకొని పూజ చేసుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిదండి. 365 రోజులు చేసినంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే నదీ స్నానాలకు, దానాలకు, దీపారాధనకు, జపాలకు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అయితే మనం ఈ 365 ఒత్తుల్ని తెల్లవారుజామునే వెలిగించుకోవచ్చు, లేదా రాత్రి సమయంలో అంటే సాయంకాలం సమయంలో సూర్యాస్తమయం సమయం తర్వాత వెలిగించుకోవచ్చు. ఎప్పుడైతే వెలిగించాలి అనుకుంటున్నారో ముందు రోజే నువ్వుల నూనెలో ఒత్తుల్ని నానబెట్టుకొని ఉంచుకోండి. అప్పుడు చక్కగా వెలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజే కాదండి, కార్తీక సోమవారాల్లో కూడా వెలిగించుకోవచ్చు, పోలీపాడ్యమి రోజు కూడా వెలిగించుకోవచ్చు. అయితే ఇవి వెలిగించే రోజు వెలిగించే వరకు ఉపవాసం చేయాలి. అంటే తెల్లవారుజామున ఉపవాసం చేస్తే మీరు ఆ రోజంతా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు. లేదా మీరు ఈవినింగ్ వెలిగించాలి అనుకుంటే మాత్రం ఆ రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం వెలిగించాలి. ఆ రోజున చేసే దానాలకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయండి. కార్తీక మాసం అంటే చలికాలం కదా, స్వెటర్స్ కానీ రగ్గులు కానీ దానం చేస్తే చాలా మంచిది. మీరు గుడిలో వెలిగించుకోవాలి అనుకుంటే గణపతిని తయారు చేసుకోవడానికి కూడా పసుపు ముద్దని ఇంట్లో తయారు చేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక గణపతిని చేయొచ్చు. ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడే చేసుకోవచ్చు. గౌరీ గణపతిని చేస్తున్నాను. ఇది ముందు రోజు చేసుకోకూడదండి. అప్పటికప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా, అంటే మనకి గుడిలో చాలా మంది క్రౌడ్ ఉంటుంది, సో పూజ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకే పిండి ప్రమిదల కోసం పిండి తయారు చేసుకొని, అలాగే పసుపు గణపతిని చేసుకోవడానికి పసుపు ముద్ద చేసుకొని బాక్సుల్లో పెట్టుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా వెలిగించుకోలేకపోతే మాత్రం కార్తీక సోమవారంలో వెలిగించుకోవచ్చు, లేదా పోలీపాడ్యమి రోజైనా వెలిగించుకోవచ్చు. అంటే కార్తీక మాసం చివరి రోజు అనమాట. ముందుగా గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే పిండి దీపారాధనకు, ఉసిరి దీపారాధనకు కూడా కార్తీక మాసంలో చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులే కాకుండా 1000 ఒత్తులు, 1,00,000 ఒత్తులు, 1,00,000 ఒత్తులు కూడా దొరుకుతాయి. అలా వెలిగించాలి అనుకుంటే కూడా వెలిగించవచ్చు. ఏదైనా సంకల్పంతో, అంటే మీరు ఏదైనా కోరిక కోరుకొని ఇది నెరవేరితే నెక్స్ట్ టైము 1,00,000 ఒత్తులు వెలిగించుకుంటాము అలా అనుకొని కూడా వెలిగించవచ్చు, మొక్కు తీర్చుకోవచ్చు. పిండి ప్రమిదల్లో, ఉసిరికాయల్లో పెట్టే ఒత్తులు కూడా, అంటే కుంభ ఒత్తులు కూడా ఒక బాక్స్లో పెట్టుకొని నువ్వుల నూనె పోసుకుంచుకోండి. అంటే ఒక్కరోజుకే కాదు, కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మనం బావి దగ్గర కానీ బోర్ దగ్గర కానీ ఉసిరికాయ మీద దీపారాధన వెలిగించవచ్చు. అలా వెలిగించాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. నానిపోయి ఉంటే చక్కగా వెలుగుతాయి అన్నమాట. 365 ఒత్తులు కూడా ముందు రోజు నానబెడితే చక్కగా చాలాసేపు వెలుగుతాయండి, లేదంటే వెంటనే పూర్ణమైపోతుంది. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. మనం కార్తీక పౌర్ణమి రోజు చేసే ప్రతి దానికి కూడా విశేషమైన ఫలితాలు లభించినట్లే ఆ రోజు పాటించే నియమాలకు కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మనం 365 ఒత్తులు వెలిగించుకొని చక్కగా ఆ రోజంతా కూడా ఎవరిని దూషించకుండా, నిందించకుండా, గొడవ పడకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండి శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ధూపం చూపించి తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు పెట్టి తాంబూలం సమర్పించాలి. అలాగే తాంబూలంలో ₹1 కాయిన్ కూడా పెట్టండి. తాంబూలం సమర్పించి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. అయితే నైవేద్యంగా వడపప్పును సమర్పించాలి. ఎందుకంటే ఒక్క నైవేద్యం సమర్పించినట్లుగా కాకుండా 365 రోజులకి మనం నైవేద్యం సమర్పించినట్లుగా భావించవచ్చు. ఎందుకంటే వడపప్పులో పప్పు ఉంటుంది కాబట్టి. లేదా పంచదార కానీ, పులిహోర కానీ, పరవన్నం కానీ కూడా సమర్పించవచ్చు. ఎందుకంటే అందులో మెతుకులు ఉంటాయి కాబట్టి 365 రోజులు ప్రతిరోజు నైవేద్యం సమర్పించినట్లుగా వస్తుందన్నమాట. ఒకవేళ సాయంకాలం వెలిగించాలి అనుకుంటే మహానైవేద్యం తయారు చేసి పెట్టవచ్చు. మహానైవేద్యం అంటే అన్నము, కూరలు తయారు చేసి పెట్టవచ్చు. రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి మహానైవేద్యం సమర్పించి స్వామివారికి సమర్పించిన తర్వాత మనం కూడా అదే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించుకొని ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అయితే కొంతమంది ఇంట్లో పెద్దవారు మాత్రమే వెలిగిస్తూ ఉంటారు.
మేమైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగిస్తామండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వెలిగిస్తాము. అన్నీ ఏర్పాటు చేసుకుంటాము. అందరివి ఒక దగ్గరే ఒక్కొక్కటి వెలిగిస్తాము. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా లేకపోయినా సరే ఇంట్లో, అంటే చదువుల రీత్యా కానీ జాబ్ పరంగా హాస్టల్స్లో ఉండడం అట్లాంటివి ఏమైనా దూరంగా ఉంటే మాత్రం వాళ్ళ పేరు మీద కూడా మేమే వెలిగిస్తాము. ఇంట్లో ఉన్న వాళ్ళమే వాళ్ళ పేరు చెప్పుకొని వెలిగిస్తాము. అలాగే ఎవరైనా వెలిగించవచ్చండి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. అలాగే పూర్వ సుహాసిని స్త్రీలు కూడా వెలిగించవచ్చు. మనం ఈ పూజని పూజా మందిరంలో చేసినా లేదా గుడిలో చేసినా సరే నైవేద్యాన్ని ఇంటికి తీసుకొని రావచ్చు. తాంబూలాన్ని మనమే తీసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో చేసినట్లయితే ఉసిరికాయలు కొండెక్కిన తర్వాత ఉసిరికాయలు కూడా ఇంట్లో నైవేద్యంగా స్వీకరించవచ్చు. అలాగే పసుపు గణపతిని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు, లేదా అక్కడే చెట్టు మొదట్లో పెట్టచ్చు. అక్కడ మాత్రం వదిలేసి రాకండి, ఎందుకంటే అన్నీ కొండెక్కకి ఊడ్చేస్తూ ఉంటారు. అందుకే గణపతిని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి. లేదా ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో ఏదైనా చెట్టు మొదట్లో పెట్టచ్చు, లేదా ఫేస్కి రాసుకోవచ్చు, మంగళసూత్రాలకు రాసుకోవచ్చు. తులసి చెట్టు దగ్గర కాకుండా ఏదైనా వేరే చెట్టు మొదట్లో పెట్టండి. ఈ విధంగా 360 ఒత్తులైనా, 1000 ఒత్తులైనా, 1,00,000 ఒత్తులైనా, 1,00,000 ఒత్తులైనా ఇదే విధంగా వెలిగించుకోవచ్చు. చెప్పాను కదండి, కార్తీక పౌర్ణమి రోజు కుదరకపోతే మాత్రం మిగతా కార్తీక సోమవారాల్లో కానీ, లేదా పోలీపాడ్యం రోజు అంటే కార్తీక మాసం చివరి రోజైనా వెలిగించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉదయమైనా సాయంకాలమైనా వెలిగించుకోవచ్చు. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శివయ్య అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.